హాయ్, మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మీ ఇంటి వంటలో మనకి వంటకాన్ని పరిచయం చేస్తామంటున్నారు శ్రీమతి జయశ్రీ. ఆవిడని ఆహ్వానించి ఆ రుచులేంటో తెలుసుకుందాం రండి. హలో జయశ్రీ గారు. హలో అండి. మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో మామిడికాయలు అంటే చాలా మందికి ఇష్టం అండి. పులుపు ఇష్టపడే వాళ్ళకి బీభత్సంగా తినేస్తారు, పచ్చిగా తినేస్తారు, కాస్త పండినట్టుగా ఉన్న తినేస్తారు. ఎలా ఉంటే అది మామిడికాయ కట్ చేసేసి ఇంకా ఎలా పడితే అలా తినేస్తూనే ఉంటారు. పచ్చిగా అయినా తినేస్తారు, పప్పులో అయినా కూరలో అయినా ఎలా అయినా. ఇంకా ఆవకాయ పెట్టారంటే ఇంకా చెప్పనే. ఆవకాయ గురించి అయితే ఆ రోజు కలిపిన తర్వాత అప్పుడే కలుపుతోనే ఇంకా అన్నంలో కలుపుకొని తింటే పచ్చి పచ్చిది అదొక టేస్ట్ బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అండి మామిడికాయ. ఓకే, సో ఈ సీజన్ వచ్చేసింది, మనం కొద్ది రోజులు బాగా ఎంజాయ్ చేయొచ్చు మామిడికాయలతో. జయశ్రీ గారు మనకి మామిడికాయతో ఏం వంట చేసి చూపిస్తారో అడిగి తెలుసుకుందాం. ఏం వండుతున్నారు మామిడికాయతో? నేను మామిడికాయతో రసగాయ అని కర్రీ. రసగాయ. దేంట్లోకి? ఇది అన్నంలోకినా? అన్నంలోకి బాగుంటుంది, రోటీస్లోకి కూడా బాగుంటుంది. ఓకే, అలా పుల్లగా ఇష్టపడే వాళ్ళు ఎలా అయినా తినొచ్చు. సరే, దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. మామిడికాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, బెల్లం, ఉప్పు, పచ్చిమిర్చి, కొబ్బరి పౌడర్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పసుపు, కారం, తాలింపు దినుసులు, నూనె. స్టార్ట్ చేసేద్దామా? స్టవ్ ఆన్ చేస్తాను. మొదట ఆయిల్. ఓకే, ఫస్ట్ దీనికైతే తాలింపు దినుసులు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఓకే, చేస్తుంటారా ఈ రసగాయ మీరు సీజన్లో? మీరు ఎలా తింటారు? చపాతీకి తింటారా? అన్నంలోకి తింటాము, ఒక్కొక్కసారి చపాతీలోకి కూడా తింటాము. ఓకే, మీరేం చేస్తారు జయశ్రీ గారు? నేను ప్రస్తుతానికి హౌస్ వైఫ్ అండి. అంటే ఇది వరకు స్కూల్లో డ్యాన్స్ టీచర్ కింద చేసేదాన్ని. మీకు డాన్స్ వచ్చా? నేను కూచిపూడి 1 year డిప్లొమా చేసి ఆపేసానండి. అసలు మామూలుగా అయితే వెస్ట్రన్ ఫోక్ 2 నేర్పిస్తాను అనమాట. ఇప్పుడు క్లాసెస్ తీసుకుంటున్నారా? ఇప్పుడు నాకు చిన్న బాబు అనమాట. నాకు దాంతో కుదరట్లేదు. సో మీ బాబు డాన్స్ చేపిస్తాడు ఇప్పుడు మిమ్మల్ని? మా బాబు వాడు ఇప్పుడు నర్సరీ చదువుతున్నాడు అనమాట. మొన్న స్కూల్ కాంపిటీషన్స్లో వాడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. న్యాచురల్గా, ఆబ్వియస్లీ. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, అప్పటికప్పుడు కచ్చాపచ్చగా దంచినట్టున్నారు కదా? ఇది ఇంట్లోనే రెడీమేడ్ కింద చేసాను అప్పటికప్పుడు, ఎందుకంటే దీదైతేనే ఫ్లేవర్ ఎక్కువ బాగా వస్తుంది. ఓకే, తర్వాత అండి? తర్వాత ఇంకా సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి. నేను పురంధరదాస్ కీర్తనలు నేర్చుకున్నాను అనమాట. అవునా? ఓకే, అదే అడగబోయాను, డాన్స్ వచ్చన్నారు, మరి సంగీతం కూడా వచ్చా అని. సంగీతం నేర్చుకోలేదండి. పురంధరదాస్ కీర్తనలని కన్నడ సాంగ్స్. ఓకే, వెంకటేశ్వర స్వామి మీద బ్రహ్మోత్సవాలకి మెట్లోత్సవానికి పాడుతూ ఉంటాను, కోలాట అది నేను నేర్చుకున్నాను అనమాట. ఓకే, ఇంకా అంతే. తర్వాత ఇంకా గేమ్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఇంట్రెస్ట్. ఓకే అండి, ఇప్పుడు తర్వాత ఏం వేస్తారు అందులో? కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి. అలాగే మా ఇంట్లో వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారండి. ఇలాంటి కాంపిటీషన్స్ కానీ గేమ్ షోస్ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంట్లో బాగా సపోర్ట్. లేకుంటే మీ బాబు మీ అత్తయ్య దగ్గర అమ్మ దగ్గర ఉంటారా? మా హస్బెండ్ దగ్గర ఉంటారండి, లేదంటే మా అత్తగారు చూసుకుంటారు. ఎక్కువ మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తారు అనమాట. ఆయన ఎంత నైట్ షిఫ్ట్ ఉన్నా ఏ షిఫ్ట్ ఉన్నా ఫస్ట్ ఇలా ఉంది అండి అంటే కంపల్సరీ అడ్జస్ట్ చేసుకుంటారు బాబు గురించి. ఓకే, ఇప్పుడు తర్వాత అవి వేగిపోయినట్టునే కొంచెం వాటర్ పోసి అంత వేయాలా? కొంచెం అంటే మామిడికాయ ముక్కలు కూడా వేసి. ఓకే, అంటే మీరు ఊరికే కూడా తినొచ్చు అన్నారు కదా, అట్లా వాటర్ ఉంటే కూడా? లేదు, గ్రేవీ కింద వచ్చేస్తుంది. ఓకే, ఇది కొంచెం సేపు ఇలా మూత పెట్టేది అంటే ముక్కలు ఇప్పుడే వేయద్దా? లేదండి, అంటే కొంచెం ఉల్లిపాయలు మగ్గేంత, అంటే వాటర్లో ఒకసారి అవన్నీ బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేంత. మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? 4 years. సో మ్యారేజ్ అయ్యి 4 years అయింది మీకు. ఎంతవరకు చదువుకున్నారు? నాది డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ అండి. ఓ వెరీ నైస్. సో డాన్స్లో డిప్లొమా ఉంది అండ్ ఫిజియోథెరపీ డిప్లొమా డిస్కంటిన్యూ అయింది. ఓహో
1 ఇయర్ చేసి నాకు ఇంకా కాలేజ్కి దానికి అడ్జస్ట్ చేయలేక ఇంకా మానేసాను అనమాట. మళ్ళీ కొంచెం బాగా పెద్దోడయ్యాక పోయినా మా బాబుకైనా నేర్పిద్దామని. లేదు మీకు ఇంకా టైం ఏం అయిపోలేదు కదా, అంటే బాబుతో టైం అడ్జస్ట్ అవ్వట్లేదు. స్కూల్కి వాళ్ళు కొంచెం బిజీ అయిపోయాక పంపించాక ఇంకా మీరు మళ్ళీ స్టార్ట్ చేయండి. ఓకే, సో తీసి చూద్దామా? ఓకే. సో నేను మొన్న నెట్లో సర్చ్ చేస్తుంటే 65 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ అండి, తను MBA కాలేజ్లో జాయిన్ అయ్యారు. అది చదువుతుంటే సరే ఏదైనా కంపెనీ ఏమండి మామిడికాయ ముక్కలు వేసేసాము అందులో. మీ గురించి నా గురించి ఒకటి ఉంచారా? తినేనా? తినేయచ్చు. సరే తిందాం. ముందు నేను అది ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. 65 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ MBA కాలేజ్లో జాయిన్ అయ్యారు. ఎందుకు జాయిన్ అయ్యారు అని నేను ఎందుకు అనుకున్నాను అంటే, జనరల్గా కంపెనీ పెట్టిన వాళ్ళు కూడా, కంపెనీ ప్రెసిడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే MBA క్లాసెస్లో జాయిన్ అయ్యి ఒక 6 months అట్లా జాయిన్ అయ్యి ఎలా ఉన్నాయి సబ్జెక్ట్స్ ఏంటని తెలుసుకుని వాళ్ళ కంపెనీ తరఫున ఎవరినైనా అందులో చేర్పించి ఆ మిగతా నాలెడ్జ్ అంతా వాళ్ళకి వచ్చేటట్టు చూస్తారు. సో అందుకోసం జాయిన్ అయ్యారేమో అనుకున్నాను అది చదువుతుంటే. కానీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి రాసిన ఆ స్క్రిప్ట్లో ఏముందంటే, తను గవర్నమెంట్ పోస్ట్ మ్యాన్గా పనిచేశారంట. సో రిటైర్డ్ అయ్యే వరకు కొంచెం పై పొజిషన్ వరకు వెళ్ళారంట. అప్పుడు తనకి ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేక తను కాలేజ్కి వెళ్ళే లైఫ్ మిస్ అయ్యాడంట. ఆ మిస్ అయిన దాన్ని అట్లీస్ట్ ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను, నాకు పెన్షన్ వస్తుంది, చాలా ఫ్రీగా ఉన్నాను, నేను లైఫ్లో మిస్ అయింది అప్పుడు మిస్ అయింది ఇప్పుడు ఎందుకు తీర్చుకోకూడదని ఇప్పుడు నెరవేర్చుకున్నాను. కాబట్టి మీరు ఇప్పుడే అయిపోతే తర్వాత ఎప్పుడో బాధపడతారు, అందుకని ఆ డిప్లొమా కంటిన్యూ చేసుకుని నేను కంపల్సరీ జాయిన్ అవుతాను. కొంచెం వాటర్ పోసి మళ్ళీ మూత పెట్టండి. ఓకే, ఇంకాస్త పడతాయా? ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఓకే, సో ఇది కాస్త మగ్గాల. కొంచెం పసుపు, సాల్ట్ అండి. ఓకే, పుల్లగా ఉంటుంది కాబట్టి మనం ఉప్పు కొంచెం చూసి వేసుకుంటాం. పసుపు, తర్వాత కారం. స్పైసీ ఇష్టపడే వాళ్ళు కొంచెం కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాం కాబట్టి కారం పొడి కొంచెం వేసి. కొంతమంది కారం తక్కువ తింటారు, అవునండి, కొంతమంది ఎక్కువ తింటారు. మా ఇంట్లో అయితే కారం బాగా తింటారు. ఓకే, మూత పెట్టేయచ్చా ఇప్పుడు? మూత అవన్నీ ముక్కలకి పట్టి కొంచెం మగ్గేంత వరకు పెట్టి మూత పెట్టి ఉడికితే చాలు. ఓకే అండి, ఉడికిందేమో ఒకసారి తీసి చూద్దామా? ఓకే, ఉడికిందండి. ఓకే, వాటర్ అంతా దగ్గరకు వచ్చేసింది కదా? ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేద్దాం. ఓకే, మనకు ఆ పచ్చిమిర్చి కూడా మామిడికాయతో ఉడికేసి అది కూడా కొంచెం కారం పై పుల్లగా వస్తుంది. ఇలా కొంచెం జ్యూసీగా ఉంటుంది కాబట్టి రసగాయ అంటారా? రసం వస్తుంది కాబట్టి. తర్వాత కొబ్బరి పౌడర్ అండి, ఎండు కొబ్బరి పొడి. కొంచెం నీళ్ళు ఏమైనా పోయాలి అందరికి అవసరం లేదా? ఇదంతా వేసాక ఒక్కసారి వేనా? వేయండి, ఒక స్పూన్ వేయండి. ఓకే, చాలు. కొబ్బరి వేసేసరికి కొంచెం దగ్గరికి అవుతుంది. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి ఇదంతా పట్టింది. ఓకే, కొంచెం బెల్లం కొంచెం ఇప్పుడే వేసుకుంటే అది చూడండి. ఇంకొక చిన్న ఆ పులుపు కారానికి తీపి యాడ్ అవుతుంది. కొంచెం ఇప్పుడు నీళ్ళు పోసేసి. ఓకే, లేదు ఇలా ముద్దగా కావాలనుకున్న వాళ్ళు అలాగే తినచ్చు. ఇది ఇంకా దగ్గరికి ఇంకా మొత్తం అంతా ఫ్లేవర్ అంతా పట్టాలి అంటే కనుక కొంచెం వాటర్ పోసి పెడితేనే బెస్ట్. ఓకే, అంటే బెల్లం వేసాక చివరిగా ఒక 2 నిమిషాలు ఉడికిస్తే చాలు. చివరిగా 2 నిమిషాలు ఉడకబెట్టి ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకోండి. ఓకే, వావ్, దగ్గర పడింది కదా? మొత్తం దగ్గర. ఆఫ్ చేయనా? ఆఫ్ చేయండి. దీంతో సర్వ్ చేయండి. ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి. కొంచెం అలా పైన వేసుకుంటే ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. అయిపోయిందండి రసకాయ. ఫైనల్లీ రసకాయ కంప్లీట్ అయిపోయిందండి. మీరు రుచి చూసి ఎలా ఉందో చెప్పాలి. తప్పకుండా. చాలా బాగుందండి, నిజంగా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఈ రసగాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మరోసారి చూద్దాం. రసగాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఎండు కొబ్బరి పొడి, బెల్లం, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, తాలింపు దినుసులు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, నూనె.
రసగాయ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడవగానే తాలింపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి మరిగించాలి. అది కాస్త మరిగిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసి మరికొన్ని నీళ్లు పోసి పసుపు, సరిపడా ఉప్పు, కారం వేసి మూత పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత దాంట్లో ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా బెల్లం, మరికొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. అలా ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన రసగాయ్ రెడీ. జయశ్రీ గారు, ఫస్ట్ వంట బాగుందండి, రసగాయ్ మామిడికాయతో స్పెషల్ వంట. మరి ఇప్పుడు సెకండ్ వంట? ఇది అందరికీ తెలిసిందే అండి, మామిడికాయ పప్పు. మనం జనరల్గా చేసుకునేది. ఇంకా మామిడికాయ సీజన్ వచ్చిందంటేనే అందరు ఇంకా పప్పు చేయడానికి స్టార్ట్ చేస్తారు. ఇంకా తెలియని వాళ్ళకి ఇప్పుడు చూపిద్దామని. సరే అండి, ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చెప్తారా? అలాగే, ఉడికించిన కందిపప్పు, మామిడికాయ ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, నూనె, ఉప్పు, ఇంగువ, పచ్చిమిర్చి, కొత్తిమీర, తాలింపు దినుసులు, పసుపు. ఓకే అండి, మనం ఇక వంట మొదలు పెట్టేద్దామా? అలాగే, కొంచెం నూనె వేస్తున్నాను. మొదట ఏం వేస్తున్నారు? ఫస్ట్ పోపు దినుసులు. ఓకే, తర్వాత ఇదిగోండి గరిటె. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు. సో వెల్లుల్లిపాయ వేసేసాం. తర్వాత అండి దీనికి వెల్లుల్లిపాయలు ఎంత వేస్తే అంత టేస్ట్ అండి. ఓకే, ఎండుమిర్చి అయినా నెక్స్ట్? ఇది కొంచెం వేగాక ఎండుమిర్చి వేసాం. తర్వాత కరివేపాకు. సో ఇది కూడా కొంచెం బాగానే వేస్తున్నానండి, చాలా మంచిది కదా పప్పు అనేసరికి. కరివేపాకు, వెల్లుల్లిపాయలే మెయిన్ కనిపించాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి. ఓకే, మొత్తం పడతాయి కదా? పడతాయండి, పప్పు కమ్మగా ఉంటుంది కదా. అవునండి, అందులో ఈ ఎండుమిర్చి యాడ్ చేసాం కాబట్టి కొంచెం. ఓకే, ఇంకా మనం కారం పొడి వాడట్లేదు కాబట్టి మనకి ఎక్కలేదు, ఎందుకంటే పప్పు ఎల్లో కలర్ గా ఉంటేనే బాగుంటుంది. కారం వేస్తే కలర్ చేంజ్ అయిపోయి టేస్ట్ బాగుండా, చూడడానికి బాగుండదు. ఓకే, ఇంకా మెయిన్ ఐటమ్ ఇంగువ అండి. ఓ, ఇది తాలింపులోనే వేయాలి? తాలింపులోనే వేయాలి. వేయమంటారా నన్ను? వేసాం. ఇంగు వేస్తే ఆ వాసన ఎంత బాగుంటుందో కదా. కంపల్సరీ అండి, ఇంగు లేకుండా మా ఇంట్లో ఏ వంట చేయరు అన్నమాట. అండ్ ఒంటికి కూడా, అంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఇప్పుడు కొంచెం పసుపు చాలా. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసేస్తాం. ఓకే, జనరల్గా అందరూ పప్పు మామిడికాయ ముక్కలు కలిపి పెట్టేస్తారు కుక్కర్లో. అవునండి, అలా అయితే మొత్తం పేస్ట్ అయ్యి మనకి ముక్క తెలియదు, రుచి తెలుస్తుంది కానీ ముక్క తెలియదు. మామిడికాయ పప్పు తిన్నట్టు ఉండదు అనమాట. ఇలా సెపరేట్ గా యాడ్ చేసి తర్వాత పప్పు యాడ్ చేస్తేనే ముక్క. అంటే మనం పప్పు ముందుగా ఉడికించేసుకుని ముక్కని కాస్త మగ్గించాలన్నమాట. పోపుతో పాటు మామిడికాయ మగ్గిస్తే అప్పుడు బాగుంటుంది. ఓకే, కొంచెం నీళ్లు పోసేసి మగ్గిద్దాం, మగ్గ పెడదాం. ముక్క ఉడకాలి కదా కొంచెం మనకి. మూత పెట్టేద్దామా? ఉప్పు వేసేసి మూత పెడతాం. ఈ లోపల ముక్కలకి అన్నిటికీ పట్టేస్తుంది. అండ్ ఉప్పు వేయడం వల్ల ఉడుకుతుంది కూడా తొందరగా. పప్పు అయితే అంటే పప్పులో ఉప్పు వేస్తే ఉడకదు, మరి ముందుగానే మనం పప్పు ఉడికించుకున్నాం కాబట్టి పప్పు కూడా కొంచెం పసుపు వేసి ఉడకబెట్టాను. మంచి కలర్ వస్తుంది. కలర్ గురించి ఓకే, ఒకసారి తీసి చూద్దాం. అలాగే, మగ్గిందంటే ఇప్పుడు పప్పు వేస్తారా? ఉడికించిన పప్పు కొంచెం వేయమంటారా? కొంచెం. పప్పు మామూలుగా గట్టిగా అయిపోతుంది కదా, మనం ముందు ఉడికించుకున్నాం కదా, కొద్దిగా గట్టిగా పడింది. కొంచెం నీళ్ళు వేసి మళ్ళీ ఉడికిచ్చేస్తే సరిపోతుంది. కొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నానండి. ఓకే, అండ్ మామిడికాయ ముక్క త్వరగా మెత్తబడుతుంది కాబట్టి, అలాగే మనకు పప్పు ఉడికించింది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోదు. కాసేపు మూత పెట్టి. ఓకే, ఇది మన పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అయిపోవచ్చు ఉంటుందండి. ఓకే, మనం ఇంకా కొత్తిమీర. ఇప్పుడు మనకి ఇలా లూజ్గా అనిపిస్తుంది, చల్లారిన తర్వాత పప్పు కొంచెం పీల్ చేసుకుంటుంది కదా, అప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీగా థిక్ అయిపోతుంది. ఓకే, ఇంకా మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవచ్చు. ఓకే, ఇందులో ఏది తగ్గినా టేస్ట్ సరిపోదు అనమాట. ముక్కలు పప్పు ఎక్కువైపోయినా చప్పచప్పగా అయిపోద్ది, ముక్కలు తక్కువైపోయినా అది పుల్లదనం లేకుండా పోతుంది. ఓకే, ఆఫ్ చేయనా? ఆఫ్ చేసి
ఫైనల్లీ కొత్తిమీర వేసి సర్వ్ చేసేది. ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్కి తీసేసుకోవచ్చు. ఓకే. మామిడికాయ పప్పు రెడీ అండి. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంగు వేయడం వల్ల మనకి అడిషనల్ టేస్ట్ వస్తుంది. బాగుంటుంది. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో మరోసారి చూద్దాం. మామిడికాయ పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కందిపప్పు, మామిడికాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, నూనె, ఉప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ, పసుపు, తాలింపు దినుసులు. మామిడికాయ పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడవగానే తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఇంగువ, పసుపు, మామిడికాయ ముక్కలు, కొన్ని నీళ్లు పోసి దానికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మరిగించాలి. నీళ్లు మరిగి మామిడికాయ ముక్కలు ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, అలాగే అవసరం అనుకుంటే మరికొంచెం నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు ఉడికించాలి. అది అలా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన మామిడికాయ పప్పు తయార్. జయశ్రీ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మాకు ఇంత చక్కటి వెరైటీ వంటకాలు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు జీ తెలుగు మీ ఇంటి వంట తరఫున అందమైన చీర కానుక. ఇవ్వండి ఈనాటి మీ ఇంటి వంటలో మామిడికాయ రుచులు మీ అందరికీ బాగా నచ్చాయనుకుంటాను.